రాహుల్ ఏమయ్యాడు? 11 రోజులుగా అతని ఆచూకీ లేదు. భాగ్యనగరంలో ఓ బీటెక్ స్టూడెంట్ విద్యార్థి మిస్సింగ్ సంచలనం రేపుతోంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా? కాలేజీలో ర్యాగింగ్ తో దిగులు చెందాడా? అసలు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్లాడు? కొడుకు ఆచూకీ కోసం హైదరాబాద్ లో తల్లిదండ్రులు ఎంతగానో గాలిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్న్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్లిన రాహుల్ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి కాలేజీ వద్ద ర్యాగింగ్ కు గురైన తర్వాతే రాహుల్ మిస్సింగ్ అయ్యాడని అతని తల్లి వనిత ఆరోపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం గత 11 రోజులుగా హైదరాబాద్ లోని తండ్రి రాజేష్ గాలిస్తున్నారు. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలో రాహుల్ కనిపించాడు. మొత్తానికి రాహుల్ ఏమయ్యాడు? ఇక 11 రోజులుగా అయితే తన ఆచూకీ లేదు. భాగ్యనగరంలో ఓ బీటెక్ స్టూడెంట్ విద్యార్థి మిస్సింగ్ సంచలనం రేపుతోందని చెప్పాలి. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక కాలేజీలో ర్యాగింగ్ తో దిగులు చెందాడా? అసలు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? కొడుకు ఆచూకీ కోసం అయితే హైదరాబాద్ లో తల్లిదండ్రులు ఎంతగానో గాలిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు. ఇంటర్న్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్లిన రాహుల్ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాలేజీ వద్ద ర్యాగింగ్ కు గురైన తర్వాతే రాహుల్ మిస్సింగ్ అయ్యాడని అతని తల్లి వనిత కూడా ఆరోపిస్తున్నారు. మరి కొడుకు ఆచూకీ కోసం గత 11 రోజులుగా హైదరాబాద్ లోనే తండ్రి రాజేష్ గాలిస్తున్నారు. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలో రాహుల్ కనిపించాడు. ఎంవిఎస్ఆర్ కాలేజీలో చిన్న గొడవ అయిందట. హాస్టల్ నుండి వెళ్ళిపోయిండు కాచిగూడ రైల్వే స్టేషన్. అక్కడి నుండి మిస్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది. నేను కాల్ చేస్తే తీయలేడు. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు 9 చెప్పింది. మళ్ళీ 9కి చెప్తే మేము అంతటా ఫోన్ చేస్తే మాకు తెలిసిన పోలీసులతో అట్లా అంటే మరి ఇక్కడికే రండి అని అంటే వాళ్ళ డాడీ అక్కడికే వెళ్ళిండు. కేసు పెట్టిండు, రాసి కేసు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇంకా ఏం చేస్తలేరు. సీసీ ఫుటేజ్ ఒక్కటి పంపిండు.